ఒకరోజు వర్షం కురిసిన రాత్రి. ఇదేంటి దబ్రా చూపిస్తుంది, వర్షం కురిసిన రాత్రి అంటుంది అనే కదా. ఆ దబ్రాలో ఉన్న గోంగూర గురించి చెప్పాలంటే వర్షం కురిసిన రాత్రి గురించి వర్షం కురిసిన రాత్రి వర్షం అయిపోయాక ఆ చల్లటి గాలిలో మా వారు ఇంటికి వస్తూ ఒక గోంగూర కట్ట అయితే తీసుకొచ్చిన ఒక గోంగూర కట్టని సరే ప్రేమగా నేను పచ్చడి అయితే చేశా. ఇంకా మా వారికి అయితే బాగా నచ్చి నెక్స్ట్ డే మళ్ళీ గోంగూర కట్టనైతే తెచ్చారు. సరే పోనీలే, నేను చేసిన గోంగూర పచ్చడి బాగా నచ్చుంటది అందుకే తెచ్చుకున్నారేమో అనుకుని రెండో రోజు కూడా గోంగూర పచ్చడి చేశారు. రెండో రోజు చేసిన గోంగూర పచ్చడి తింటూ మా వారు 2 డైలాగులు అయితే పచ్చడికేమో దమ్ము లేదంట, నోటికేమో ఘాటు లేదంట. ఇంకా ఆ మాట వినగానే నా ఈగో కొంచెం హట్ అయింది. నా ఈగో ఎందుకు హట్ అయిందో తెలుసా? బాగోలేని రోజు బాగోలేదని చెప్పారు, మరి బాగున్న రోజు బాగుందని చెప్పాలి కదా. ఈసారి ఘాటుగా కావాలని మళ్ళీ గోంగూర అయితే తెచ్చుకున్నారు. ఇంకా ఈసారి ఊరుకుంటామా, ఘాటు నశలానికి ఎక్కదు. అందుకే ఇంట్లో ఉన్న పండు మిరపకాయ తొక్కుతో పాటు ఇంకాస్త ఎండుమిర్చి కూడా వేసాను. అవి కూడా 5, 10 కూడా కాదు, 15, 20 ఎండుమిర్చి అయితే వేసాను. అసలు ఏం జరుగుంటుందో తెలుసా? అసలు ఊహకు కూడా అందరూ. ఆ గోంగూర కట్టతో పాటు పాలకూర, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ తీసుకొచ్చారు. ఇంకా వీటినన్నిటిని శుభ్రం చేసుకొని నేనైతే ఇంకా బాక్సులు అయితే పెట్టేసుకున్నాను. ఈ పాలకూరను శుభ్రం చేసిన తర్వాత వచ్చేదేమో స్పూన్ అంతా, పోయేది మాత్రం ఒక గిన్నె. ఈ గోంగూర గురించి ఏం జరుగుంటుందో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా. అంతవరకు వీడియోని అయితే లైక్ చేయండి.